హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను మీకు ఏదైనా ఒక టాపిక్ ఏదైనా ఒక సబ్జెక్ట్ని మనం పర్ఫెక్ట్గా చదవాలి అంటే ఎలా చదవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి అంటే SQ RRR. అంటే S అంటే సర్వే, Q అంటే క్వశ్చన్స్, R అంటే రీడ్, ఆర్ అంటే రిసైట్, ఆర్ అంటే రివ్యూ ఆర్ రివైజ్ అనమాట. సో ఫస్ట్ S అంటే సర్వే. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే మనం ఏదైనా ఒక కొత్త సిటీకి వెళ్ళినప్పుడు ఆ సిటీని చూడాలంటే మనం మ్యాప్ ఓపెన్ చేసి ఆ సిటీలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ని సెర్చ్ చేసి వాటిని విజిట్ చేస్తాం. అలా బాగుంటుందా, లేకపోతే ఆ సిటీలో స్ట్రీట్ బై స్ట్రీట్ ఒక స్ట్రీట్ తర్వాత ఇంకో స్ట్రీట్ని విజిట్ చేస్తే బాగుంటుందా? సో మనం ఏదైనా మ్యాప్లో ఏదైనా ఫేమస్ ప్లేసెస్ని సెర్చ్ చేసి వాటిని ఫైండ్ అవుట్ చేసి వాటిని విజిట్ చేస్తే బాగుంటుంది. సేమ్ అలాగే ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటివి అనేది చూసుకోవాలన్నమాట. మనం ఫస్ట్ ఓన్లీ ఆ సబ్జెక్ట్లో ఫస్ట్ లైన్ నుండి ఫస్ట్ పేజ్ నుండి చదవాలనే రూల్ లేకుండా ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ని తీసుకోవాలి. దానికి మనం ఫస్ట్ కంటెంట్ని చూడాలన్నమాట. ఆ కంటెంట్లో ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. అది సర్వే అయిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఫైండ్ అవుట్ చేశాక నెక్స్ట్ క్వశ్చన్స్ని చూడాలి. సో మనం యాక్చువల్గా స్కూలింగ్ డేస్లో కానీ నార్మల్గా ఇప్పటికైనా ఎలా చదువుతాం, ఆ టాపిక్ అంతా అయిపోయాక సబ్జెక్ట్ అంతా అయిపోయాక అప్పుడు క్వశ్చన్స్ చూస్తాం. సో క్వశ్చన్స్ చూసాక మళ్ళీ మనకు కొత్తనే ఉంటుంది, మళ్ళీ సబ్జెక్ట్కి వెళ్ళి చదవాల్సిందే. సో అలా కాకుండా ఫస్ట్ క్వశ్చన్స్ చూడాలి. క్వశ్చన్స్ చూసి ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎలా అడుగుతున్నారు, వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంది అనేది ఫస్ట్ మనం చూడాలి. చూసాక అప్పుడు మనం సబ్జెక్ట్ని కానీ టాపిక్ని కానీ రీడ్ చేయాలి. అలా రీడ్ చేసి మనం రీడ్ చేసేటప్పుడు మైండ్లో మనకు ఆ క్వశ్చన్స్ స్ట్రైక్ అవుతాయి. ఓకే, ఆ క్వశ్చన్కి ఇది ఆన్సర్, సో ఈ టాపిక్ని ఇలా అడుగుతారు ఆ క్వశ్చన్ అనే మనకు స్ట్రైక్ అవుతుంది. సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ తోటి మనం ఇంట్రెస్ట్ అవుతాం అనమాట. సో అట్లా అవుతే మనకు బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఏదైనా ఒక టాపిక్ని మనం 10 పేజెస్ 20 పేజెస్ కంటిన్యూస్గా చదవకుండా ఒక 2 పేజెస్ అవ్వగానే ఆ 2 పేజెస్ని రివైజ్ చేసుకోవడం. అంటే ఆ 2 పేజెస్లో ఏమేమి కంటెంట్ ఉంది, నెక్స్ట్ ఆ టాపిక్ ఏంటి, అసలు వాట్, వై, వెన్, వేర్ అంటే ఏముంది ఆ టాపిక్లో, అసలు ఎందుకు ఈ టాపిక్. ఒకవేళ నార్మల్గా ప్లేసెస్ ఉంటాయి, ఇది ఈ ప్లేస్లో జరిగిందని ప్లేస్, వేర్ నెక్స్ట్ ఇయర్స్ ఉంటాయి, ఎప్పుడు జరిగింది, వెన్, అట్లా చూసుకొని మనం చదవాలి. ఇలా చదివితే మనకు ఏదైనా ఒక టాపిక్ కానీ సబ్జెక్ట్ కానీ మంచిగా గుర్తుంటుంది, బాగా పర్ఫెక్ట్ చదివినట్టు అనమాట.